హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీ వస్త్రాలయ. ప్రీవియస్గా మన ఛానల్లో వచ్చేసి సిల్క్ థ్రెడ్ రా మెటీరియల్స్ తోటి బ్యాంగిల్స్ మేకింగ్ వీడియోస్ అయితే చూసామండి. ఇప్పుడైతే కనుక మనము సిల్క్ థ్రెడ్ వాటితోటి ఇయర్ రింగ్స్ ఎలా చేయాలని చూద్దాము. దట్టు అది కూడా మనకి రోల్డ్ గోల్డ్లో వచ్చే డిజైన్ అయితే చూద్దాము. ప్రీవియస్గా ఒక డిజైన్ అయితే చూసాం కదా, రోల్డ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ని ఇన్స్పైర్ చేసుకున్న డిజైన్. అది కూడా ఇప్పుడైతే మొత్తం ఇది మనకి బుట్ట డిజైన్ అయితే వస్తుంది. ఇందాక మనం పైన జస్ట్ క్యాప్ అతికిచ్చింది దేనికంటే కనుక అది మనకి క్యాప్ సెట్ అవుతుందా లేదా అని చెప్పేసి అతికిచ్చామండి. ఇప్పుడు ఇలా వ్రాప్డ్ సిల్క్ థ్రెడ్ బేస్ని అయితే తీసుకున్నాను. దానికి ఇలాగా మొత్తం స్టోన్ లేసు అలాగే బాల్ లేసు కూడా అంటించేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మార్కెట్లో B7000 గ్లూ అని వస్తుంది కదా, ఇక్కడ పక్కనే మీకు బేస్ కనిపిస్తుంది కదా, ప్లెయిన్ బేస్. దానికి కూడా మీరు అది అంటించుకోవచ్చు అనమాట ఉంటుంది. బట్ నేను తీసుకుంది వచ్చేసి గ్లూ అండి. సో ఇదైతే మనకి అంటదు బేస్కి. సో అందుకని సిల్క్ థ్రెడ్ని యూజ్ చేశాను. ఇలాగ మొత్తంగా కూడా 1 by 1 స్టోన్ లేసు అలాగే బాల్ లేసు కూడా మొత్తం అంటించుకోవాలి. మధ్యలో సపోర్ట్ కోసం జస్ట్ ఐపిన్ అయితే తీసుకున్నాను. లేదంటే దీన్ని ఇయర్ రింగ్స్కి యూస్ చేసే పిన్స్ అన్నా కానీ ఇస్తారనమాట. జస్ట్ సపోర్ట్ కోసం అయితే ఇప్పుడు తీసుకున్నాను. ఇప్పుడు మొత్తంగా కూడా చూసుకుంటూ ఇలాగా అంటించుకోవాలండి ఆ బాల్ చైన్ అలాగే స్టోన్ లేస్. ఇలా మొత్తం అంటించిన తర్వాత దీన్ని ఆరిపెడితే కనుక మనకి ఇలా వైట్గా ఉన్నది కూడా కనిపించదు. నేను అది కూడా మీకు చూపిస్తాను వీడియో ఎండింగ్లో. ఇక్కడ చూసారా, ఎండింగ్కి వచ్చేసింది కదండి. ఇక్కడ నుంచి ఏంటంటే మనకి తగ్గుకుంటూ వస్తుంది అనమాట పెట్టడము. చూసి నీట్గా ఫినిషింగ్ అనేది చేసుకోవాలి. చూసారు కదా, ఇలా లాస్ట్లో వచ్చేసి నేను ఇలాగా స్టోన్ లేస్ అయితే అంటించేస్తున్నాను. చూసుకోండి, అంటే క్యాప్ కూడా పెట్టాలి కాబట్టి మీరు క్యాప్ తీసుకున్న సైజుని బట్టి మీరు చెక్ చేసుకుంటూ పెట్టుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న క్యాప్కి అయితే సరిపోతుందండి. జస్ట్ ఫినిషింగ్ కోసము గోల్డ్ బాల్ చైన్ అయితే అంటించేసాను. ఇప్పుడైతే నీట్గా ఉంటుంది. ఇక్కడెక్కడన్నా కొంచెం పైకి ఎగుడు దిగుడుగా వస్తే చెక్ చేసుకొని జస్ట్ అలా ప్రెస్ చేసుకోండి. ఇప్పుడైతే ఐపిన్ తీసేసుకొని దానికి ఇలాగా ఒక పర్ల్ అయితే ఇచ్చేసాము. అండ్ చిన్న స్మాల్ బీడ్స్ కూడా పెడుతున్నాము, ఎందుకంటే మనకి కిందకి కనిపించాలి కదండి ఆ పర్ల్ అనేది. సో అందుకని ఇప్పుడు మనం అలాగే రెడీ చేసుకున్న బుట్టను కూడా పెట్టేసుకుని దానిపైన కూడా చిన్న బాల్స్ని అయితే పెట్టేసుకొని ఇలాగా బెండ్ చేసేసుకోవాలి. అంటే ఇయర్ రింగ్ స్టడ్కి మనకి ఎట్లయితే బెండ్ చేసుకుంటామో సేమ్ అలాగే బెండ్ చేసుకోండి. ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే కనుక కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దానికి వచ్చేసి మనము అటాచింగ్ హుక్స్ ఉంటాయి కదండి, అవి పెట్టేసుకుంటే జస్ట్ మనకి ఇయర్ రింగ్స్కి అటాచింగ్ రెడీ అయిపోతుంది. పైన స్టడ్ అయితే ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. చూసారు కదా వీడియోలో ఎంత నీట్గా అయితే వచ్చిందో. అండ్ ఇలానే మీరు కూడా రెడీ చేసుకోండి, చాలా బాగుంది. అచ్చం రోల్డ్ గోల్డ్లో వచ్చే డిజైన్ లాగానే ఉంది కదా. కూడా రెడీ చేసుకుని మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ మనకు నచ్చినట్టు మనకి కావాల్సిన డిజైన్లో మనం మేక్ చేసుకోవచ్చు, డిజైనింగ్ అనేది తెలిస్తే. సో ఒకసారి అయితే ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఏ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.